మా జిజి నాడు కూడా మామ మా ముగ్గురు మామలు మా ముగ్గురు అత్తలు అయితే మా మామూల చెల్లెను సాపరం ఇచ్చిండ్రు. సాపరం ఇస్తే సాపరంకు మా పెద్దమ్మకు ఇద్దరు బిడలు, ఒకమెను లిక్లాపురం ఇచ్చిర్రు, ఒకమెను ఇంటి మీద ఉంచిర్రు, ఒకమె కొడుకు పెళ్లి చేసిండ్రు. పెళ్లి చేసినాక ఒక బిడ్డ పుట్టింది. మళ్ళీ ఒక బిడ్డ పుట్టితే ఆరోగ్యం మంచిగా లేక 3-4 లక్షలు పోసి దాఖలు చూపించిన బతకలేదు, చనిపోయింది. అట్లా నష్టపోయింది. అయితే నిన్న తొట్లకి వేయింది, ఒక్కతే తొట్లకి వేయింది. ఫంక్షన్కి వేయింది, పొద్దువేయింది. ఫంక్షన్కి పోయి నందిపేట నిన్న అంగట్లా సామాన్ తీసుకున్నది. ఆటోలో అక్కడికి వచ్చినట్టు ఉన్నదో ఎట్లా ఉన్నదో తెలియదు, దేవుడికి తెలుసు. మేమైతే చూడలేము. మరి జిజి నాడు కూడా మరి ఆమెకి ఏం జరిగిందో, ఓళ్ళు చేసిండ్రో, అది చేసిన వాళ్ళు మరి ఎవరో పగదారులా మంచోళ్ళ చెడ్డోళ్ళ మరి ఎవరైతే ఆమెను బాధ పెట్టిండ్రో శిక్షించిండ్రో అల్లాకు ఆమెకు ఎంత శిక్షించిండ్రో అంతకన్నా డబ్బులు శిక్షించాలి. పోలీసు వాళ్ళు న్యాయం చేయాలి. మాకు అందరు విలాకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీసీలు కానీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కానీ వార్డు నంబర్లు కానీ సర్పంచ్లు కానీ ఎవరైనా ఊరు గ్రామం కానీ ఎవరైనా కానీ వాళ్ళు కైకి చేత కుండెక్కుతుంది, లేకుంటే లేదు. ఆమెకు న్యాయం చెయ్యాలి. ఒక్క కొడుకు ఆమెకు న్యాయం చేసేదాకా మాది జిజి నాడు కూడా మేము సాధిస్తాం, మేము ధర్నా చేస్తాం, మేము ఏందుకన్నా సాధిస్తాము. వాళ్ళు ఈమెను ఇట్లా చేసిండ్రు, రేపు మేము కూడా బయటకు వెళ్తాము, ఏదన్నా సామాన్కి వెళ్తాం, ఫంక్షన్లకు వెళ్తాము. మా పానాలకు కూడా కరలేదు. ఇసుంటోళ్ళను ఉరిశిక్ష తీయాలా. ఉరిశిక్ష తీస్తే ఇంకోసారి కూడా పిల్లలకు కానీ కాలేజీ పిల్లలకు కానీ చిన్న పిల్లలకు కానీ ఇంటికాడ పిల్లలు ఇడిసబెట్టి పోతాము. అసలు పిల్లలకు న్యాయం కూడా జరగటట్లేదు. తాగుతున్నారు, నిశ మీద ఏం చేసేది తెలుస్తలేదు. చిన్న పిల్లలు తెలుస్తలేదు, పెద్ద పిల్లలు తెలుస్తలేరు, ముసలోళ్ళు తెలుస్తలేరు. ఇవి గవర్నమెంట్ ఒప్పుకొని ఇసుంటి వాళ్ళను శిక్షించాలంటే ఎట్లా శిక్షించాలంటే మొత్తం వాళ్ళకు లైఫ్లో పెళ్ళంకు పిల్లలకు కూడా వాళ్ళ జీవితంలో మనం చేసిన తప్పు ఏమున్నది, నా భర్త చేసిన తప్పుకు మేము అనుభవిస్తున్నాం అన్నది అలా ఒక నిషాన్ తెలాలి. ఇప్పుడు మేమెంత బాధపడుతున్నామో ఏంది. మా జిజి నాడు కూడా సాపురం. నా పేరు ప్రశాంత్, మాది నికల్పూర్. మా సొంత పిన్ని సార్, మా అమ్మల చెల్లి. అయితే నిన్న కొండూరు ఫంక్షన్కి వెళ్ళింది సార్, తొట్ల ఫంక్షన్కి. అయితే ఈవినింగ్ మార్కెట్కి వచ్చిందంట. మార్కెట్కి వచ్చి కూరగాయలు గిట్లా తీసుకున్న తర్వాతకి వెళ్ళి అది ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు. అయితే నైట్ మొత్తం చూసినాము. నైట్ చూస్తే నైట్ కనిపించలేదు, ఇంటికి రాలేదు. అయితే మార్నింగ్ నుంచి వెతుకుతున్నాం సార్, 6 గంటల నుంచి వెతుకుతున్నాం. అయితే అంత వెతకంగా మాకన్నా ముందే పోలీసులు ఆల్రెడీ ఈ ఘటన జరిగిందని చెప్పేసి చెప్పారు సార్. అదే చెప్పగానే మేము ఇక్కడికి వచ్చినాం. అయితే సుమలతను మా చిన్నమ్మనే సార్, ఆమెను గొంతు నలిమి పిసికేసి అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. అందుకు కొంచెం కఠినంగా చర్య తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి సంఘటన అందరికీ బాధాకరం ఉంది, మా కుటుంబంలో చాలా విషాదంగా ఉంది. అందుకోసం మీరు ఎలాగైనా చేసి కఠినంగా వాళ్ళను న్యాయస్థులను శిక్షించాలని, వాళ్ళను ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నించండి. మీరు దయచేసి మీ ప్రయత్నం ఏదో చేయండి. మీరు ప్రయత్నం చేసి ఆ నిందితుని మాకు అప్పగించినట్లయితే మేము దానికి మీకు రుణపడి ఉంటాం సార్. పేరు సంజయ్, షాపూర్ మాది. మా అమ్మ సాదా సుమలత, షాపూర్. నిన్న ఫంక్షన్కి అయినాము. ఫంక్షన్ నుంచి మార్కెట్ పోయింది మా అమ్మ. నైటు కనపడలేదు మాకు. మేము మార్నింగ్ నుంచి లెంకుతున్నాము. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామని రోడ్కి పోలీసులే కనబడ్డదని చెప్పారు. వాళ్ళను ప్రత్యేకంగా శిక్ష అనుభవించాలని తెలియజేస్తున్నాం. లేకుంటే వాళ్ళకి శిక్ష అనుభవించితే మేము ధర్నా లైవ్ పెట్టుకొని రోడ్కి ఎక్కుతామని తెలియజేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.